యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబాలు అందరూ బాగుంటారు, క్షేమంగా ఉంటారు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి, అందరూ దీవించబడతారు. దయచేసి గమనించండి, రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధన జరగబోతుంది. యేసయ్య సన్నిధి పాత వీరంపల్లి ఉదయం 9:30 నుంచే గుడ్ ఫ్రైడే ఆరాధన జరగబోతుంది. వేలాది మంది ప్రజలు రాబోతున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా, అందరూ రండి. యేసు శిలువలో పలికిన 7 మాటల సందేశాలు, అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప గొప్ప కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. యేసయ్య సన్నిధికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అనేక వాగ్దానాల ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు, దీవించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. 2 వాగ్దానం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం మనందరికి ఇస్తూ ఉన్నాడు. దేవుడు పలికిన ఏ మాట కూడా తప్పిపోదు, నిరర్ధకము కానేరదు. దేని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడాడు. దైవ సేవకుడి ద్వారాగా, వాగ్దానం ద్వారాగా, ప్రవచనం ద్వారాగా, దర్శనం ద్వారాగా, స్వప్నం ద్వారాగా, కళ ద్వారాగా దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరిచాడు చాలాసార్లు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నా, నా ప్రార్థన వినలేదేమో, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నువ్వు భయపడుతున్నావు, ఆందోళన పడుతున్నావు. దేవుడు ఏ రూపంలో నీతో మాట్లాడినా, ఏ మాట సెలవిచ్చినా, ఏ వాగ్దానము, ఏ మాట కూడా తప్పిపోదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ మాట కూడా నిరర్ధకం కాలేదు. ఈరోజు నీ జీవితంలో ఇంటి కొరకు, స్థలం కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ వ్యాపారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట నెరవేరబోతుంది నీ జీవితంలో. ఆయన వాగ్దానం నెరవేరబోతుంది. నీకు మంచి ఉద్యోగం ఇస్తాను మాట్లాడారా, నీకు మంచి ఇల్లు ఇస్తాను, మంచి స్థలం ఇస్తాను, నీవు నీ పిల్లలు మంచి సమాధానంతో, నెమ్మదితో, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారని దేవుడు మీకు వాగ్దానం చేశారేమో. ఏ మాట కూడా తప్పిపోదండి. దేవుడు తగిన కాలంలో ఆ వాగ్దాన్ని నెరవేర్చబోతున్నారు. ఆ మంచి రోజు నీ చేతిలోకి రాబోతుంది. ఈ రోజుల్లోనే దేవుని పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దాన్ని ఎంతమంది వింటున్నారు? కష్టాల్లో, కన్నీటిలో, నిందల్లో, అవమానాల్లో కన్నీరు తుడుచుకోండి, ధైర్యంగా ఉండండి. చాలా మంది విదేశాల్లో ఉండి వాగ్దానం వింటున్నారు. ఇంటికాడ నెమ్మది లేక, సమాధానం లేక, భర్త స్థిరం లేక, పిల్లల మాట వెనక విదేశాలు పనికి వెళ్ళి ఏంటయ్యా మా జీవితం, ఏంటి మా బ్రతుకని చాలా మంది కృంగిపోతున్న స్థితిలో ఉన్నారు కదా. భయపడద్దు, దేవుడిచ్చిన మాట నెరవేరబోతుంది. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నిన్ను, నీ పిల్లల్ని విడిచిపెట్టువాడు కాదు. ఒకవేళ నీ జీవితం ఈ రోజు నవ్వుల పాలకిందేమో, దేవుని ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక ఉన్నతమైన స్థానాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో కలిగ చేయబోతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడిచ్చిన మాట ఏది తప్పిపోదు, ప్రతిదీ నీ జీవితంలో నెరవేరబోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు. దేవుడు పలికిన ఏ మాట నిరర్ధకం కాదన్నావు. మీరు ప్రవచన రూపంలో, వాక్య రూపంలో, దైవ సేవకుడి ద్వారా దర్శనంలో మాతో మాటలన్నీ నా బిడ్డల జీవితంలో నెరవేరునుగాక. గొప్ప కార్యాలు చేయండి. బలహీనంగా, అనారోగ్యంతో వారికి స్వస్థత కలుగునుగాక. ఒక్కొక్కరు మీరు తాకమడుగుచున్నాను, విడుదల మీరు దయచేయమడుగుచున్నాను. ఓ దేవానికి స్తోత్రాలు. ఒక్కొక్క సహోదరిని స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న సహోదరి ప్రభు నేను ముడుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. సిస్టర్ విజేత ప్రభు నేను దర్శిస్తున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. లక్ష్మీ దుర్గ ప్రభు తన హస్తాన్ని నీ మీద చాపుతున్నాడు. నీ తలలో ఉన్న బలహీనత నుంచి నీకు విడుదల కలుగుతున్నాయి. థైరాయిడ్ సమస్యను వారు విడుదల పొందుతున్నారు. గర్భఫలం లేకుండా ఎదురు చూస్తున్న వారు గర్భఫలం కలుగును గాక. జ్వరాలు, నీరసాలు, బలహీనతలు విడిచిపెట్టి పోవునుగాక. మీరు తాకుమని, దీవించమని, స్వస్థపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడిచ్చిన వాగ్దానం బట్టి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎవరు మిస్ అవ్వద్దు. రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం ఆరాధన జరగబోతుంది. ప్రజలు వేల మంది రాబోతున్నారు. మీరు కుటుంబాలుగా రండి. దేవుని శక్తిని యేసయ్య సన్నిధిలో అనుభవించండి. గాడ్ బ్లెస్ యూ.